రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హులను గుర్తించేందుకు శుక్రవారం 4వ రోజు నిర్వహించిన గ్రామ సభలు అంగరంగ వైభవంగా సాగాయి. అధికారులు వెల్లడించిన జాబితాలో అనర్హుల పేర్లు ఉండటంతో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. అర్హులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. మండలంలోనే టేకుమట్లలో అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయని, అర్హుల పేర్లు లేకపోవడంతో అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సర్వే సక్రమంగా నిర్వహించలేదని ఆరోపించారు. మండలంలోనే టేకుమట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆర్డీఓ వేణుమాధవ్, ఎంఆర్ఓ శ్యామ్ సుందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫైనల్ అయినాకనే మీ గ్రామ సభలో ఫైనల్ అయినాకనే చేస్తాం. ప్రజాపాలన అధికారులు ఎంతో మంది ఎన్నో సార్లు ఖర్చు పెట్టుకున్నారు. ఇది కూడా ఏమైతే మిస్ అయినాయో ఆ మిస్ అయిన ఇల్లు లేవు, దేనికి లేవు. ఒకసారి ఇక్కడ 4 భరోసాలు ఇందులో భరోసాగా పెట్టున్నాయో ఎవరికి రాలేదు, వాళ్ళు పిటిషన్ పెట్టుకోండి, దరఖాస్తు పెట్టుకోమని మేము ఇస్తాము. మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం. మళ్ళీ ఎంక్వైరీ అందరికీ చేతులు నమస్కారం.